ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చేలా యాదగిరిగుట్టను డెవలప్ చేస్తామన్నారు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. అందులో భాగంగానే ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ ను యాదాద్రిలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దసరాలోపు యాదాద్రి డెవలప్మెంట్ పనులు పూర్తి చేస్తామంటున్న ఐకేఆర్తో శేఖర్ ఫేస్ టు ఫేస్. ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరి దృష్టి యాదాద్రి టెంపుల్ పై ఉంది. ఆవిడకే పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. దానిలో భాగంగానే ఎప్పుడు కూడా హైదరాబాద్ కే పరిమితమైన ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ ఇక్కడ ఏర్పాటు చేశారు. అయితే ఇప్పటి వరకు యాదాద్రి ఆలయ పనులు ఏ స్థాయిలో కొనసాగుతున్నాయి ఏంటి అని మాట్లాడేందుకు మనతో పాటు దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. యాదాద్రికి సంబంధించి పనులు ఏ విధంగా కొనసాగుతున్నాయి? యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆలయము బ్రహ్మాండంగా పనులు జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికీ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ తిరుపతిగా తీర్చిదిద్దడానికి అన్ని కూడా మరి అక్కడ పనులని కూడా ఎక్కడ నిర్మాణం ఏం చేయాలా ఓ శాస్త్రోక్తంగా మరి చిన్న జిఆర్ స్వామి గారు చూసి ఇవన్నీ కూడా ఫైనల్ గా నిర్ణయం చేయడం జరిగింది. మరి మొన్ననే రాష్ట్ర గవర్నర్ గారు కూడా రావడం జరిగింది. ఈ పనులను కూడా వేగవంతం జరగడానికి పూర్తిగా కాంట్రాక్టర్స్ మరి శిల్పి వారందరూ కూడా నిమగ్నమై ఉన్నారు. పనులు వచ్చే దసరా వరకు పూర్తి కావడానికి ప్రయత్నం జరుగుతుంది. కొద్ది ఆలస్యం జరుగుతుండొచ్చు కానీ పనులు ఎంత స్పీడ్ గా అయితే చేయాలో అంత స్పీడ్ గా చేస్తా ఉన్నారు. ముఖ్యమంత్రి గారు కూడా ఎప్పటికప్పుడు ప్రతి నెల రోజులకు ఒకసారి దీనిపైన రివ్యూ చేసి ఏ విధమైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఎటువంటి మరి ఆటంకం లేకుండా జరిగే విధంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. కాబట్టి మేమైతే పూర్తిగా సాటిస్ఫాక్షన్ ఉన్నాం. పనులు సక్రమంగా జరుగుతూ ఉన్నాయి. ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ అంటే గతంలో నార్త్ ఇండియాలో ప్రముఖ పర్యాటక కేంద్రాల్లో జరిగేది, తర్వాత హైదరాబాద్ కే పరిమితమైంది. ఈసారి యాదాద్రికి కూడా తీసుకొచ్చారు. వాళ్ళు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? 23 దేశస్తులు విదేశస్తులు మరి ఇక్కడ కైట్ ఫెస్టివల్ లో మరి పాల్గొనడం జరిగింది. వైటీడీఏ టూరిజం ఆధ్వర్యంలో ఆగాఖాన్ ట్రస్ట్ వాళ్ళ ఆధ్వర్యంలో అక్కడ హైదరాబాద్ లో నిర్వహించి మరి ఇక్కడ యాదాద్రి కొండలు గుట్టలు ఇది ఒక పుణ్యక్షేత్రము. ఈ ప్రాంతంలో నిర్వహించినట్టయితే మరి ఎందరో మంది భక్తులు గాని మరి టూరిస్టులకు కైట్ పథకాలపైన ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు గాని పెద్ద ఎత్తున ప్రజలు ఇక్కడ రావడం జరిగింది. ఇది చూస్తేనే మనకి అర్థమవుతుంది కైట్ ఫెస్టివల్ అనేది ఇక యాదగిరిగుట్ట ఎంచుకోవడము ఒక మంచి కార్యక్రమం తీసుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా భావిస్తున్నారు. మేము కూడా భావిస్తున్నాం. మేము కూడా మొట్టమొదటిసారిగా కైట్ ఫెస్టివల్ పాల్గొనడానికి వచ్చి దైవ దర్శనం కూడా చేసుకున్నాం. కాబట్టి మాకు 2 పనులు అయినాయి కాబట్టి మేము చాలా సంతోషిస్తున్నాము. యాదాద్రి మొట్టమొదటిగా జిల్లా పేరు యాదాద్రి రావడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు యాదాద్రిని పర్మనెంట్ గా చరిత్ర పుటలు ఎప్పటికీ గుర్తుంచుకునే విధంగా ఇవాళ మరి తెలంగాణ రాష్ట్రంలో 10 జిల్లాలను 31 జిల్లాలు చేయడంలో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లా చేయడం తర్వాత ఇప్పటికే ప్రపంచంలో ప్రతి ఒక్కరు కూడా తెలిసిపోయింది. ఇంకా కూడా ఇటువంటి ఫెస్టివల్ పెట్టడం మూలంగా ఈ ప్రపంచంలోనే ఈరోజు ప్రతి ఒక్కరు కూడా తెలిసిపోయింది. మరి లక్ష్మీనరసింహస్వామి ఆలయం పూర్తయితే చరిత్రలో ఎప్పటికీ మిగిలే విధంగా ఉంటుంది. తప్పకుండా ఇక్కడ వచ్చినటువంటి యాత్రికులు రేపు కాటేజెస్ నిర్మాణం కాబోతున్నాయి. ఇంకా ఇక్కడ పుణ్యక్షేత్రంలో దేవుని దర్శించుకొని ఇంకెన్నో మనము చిన్నపిల్లల గేమ్స్ గాని అటవీ అభివృద్ధి పార్కుల అభివృద్ధి గాని ఇవన్నీ చేసినట్టయితే ఆ భక్తులు పొద్దునొచ్చి దేవ దర్శనం చేసుకుని దినమంతా కూడా ఇక్కడ ఉండి సాయంత్రం హైదరాబాద్ వెళ్ళడానికి, హైదరాబాద్ నుంచి ఇక్కడ రావడానికి కేవలం గంట లోపల రావాలి, గంట లోపల పోవాలి. ఆ విధంగా రహదారులు కూడా మరి ట్రైన్ మెట్రో కూడా వచ్చే విధంగా ప్రయత్నం జరుగుతుంది. ఇవన్నీ జరిగితే మరి నిజంగా ఈ ప్రాంతం అంతా కూడా వెలుగులోకి వస్తుంది. ఇప్పటికే చాలా ప్రయత్నాలు జరిగి అన్ని కూడా మంజూరు అయిపోయి పనులు జరుగుతూ ఉన్నాయి. దానికి అందరూ కూడా నిదర్శనంగా చూస్తూ ఉన్నారు. భక్తులందరూ కూడా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. మరి ఇక్కడ ప్రజలు కూడా చాలా అదృష్టవంతులు. మంచి కార్యక్రమాలు రాబోతున్నాయి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఆలయంగా తీర్చిదిద్దడం కోసం తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పుకొస్తున్నారు. ఇక వచ్చే దసరా లోపు యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని పూర్తి చేసి ఇక భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కాకుండా అన్ని సౌకర్యాలను కల్పిస్తామంటున్నారు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. కృష్ణతో శేఖర్, V6 న్యూస్, భువన, యాదాద్రి జిల్లా.